ఎమ్మెల్యే కాళయ్య సార్, ఒకసారి మీరు నవాపేట మండలం నుండి శంకర్పల్లి వెళ్ళే సైడ్ రోడ్ ఒకసారి చూడండి. మీరు మొన్న కూడా మాట్లాడారు అసెంబ్లీలో, నవాపేట మండలం నుండి శంకర్పల్లి రోడ్డు గురించి అయితే మాట్లాడలేదు. మీరు ఎక్కడెక్కడ రంగంలో ఉన్న రూట్స్ అయితే మాట్లాడారు, కానీ నవాపేట మండలంలో ఉన్న రోడ్ల గురించి అయితే అసలు మాట్లాడలేదు. ఒక్కసారి రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. ప్రజలకు కూడా చాలా అవస్థ పడుతున్నారు. ఇక్కడ సైడ్ రోడ్లు కూడా చాలా గుంతలు ఉన్నాయి. ఇప్పటికీ ఇది 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా అసలు రోడ్లు అనేది కూడా అసలు ఇంతవరకు కూడా వేయలేదు. అసలు ఎంత అవస్థ పడుతున్నారంటే అసలు ఈ గుంతలు చూడండి. రోడ్లు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మీరు మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడి ఇక్కడ నవాపేట మండలం నుండి శంకర్పల్లి వైపు రూటు గురించి అయితే మీరు అసలు మాట్లాడలేదు. ఇక్కడ కార్లు కానీ ఇవన్నీ కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మీరు తొందరగా ఈ రోడ్లు రిపేర్ చేపిస్తే బాగుంటుంది. మీరు అసెంబ్లీలో వెళ్ళి మీరు ఎక్కడెక్కడ ఉన్న రూట్ల గురించి అయితే మాట్లాడుతున్నారు, కానీ మీ సొంత నవాపేట మండలం నుండి అయితే మీరు ఒక్కసారి కూడా స్పందించట్లేదు. మీరు దీని పట్ల స్పందించాలి ఖచ్చితంగా. చూడండి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ వెళ్తున్న ప్రజలకు కూడా చాలా బాధగా ఉంది. మీరు ఒకసారి కనికరించి ఖచ్చితంగా దీనిపైన మీరు చర్య తీసుకోవాలి. ఇక్కడ నవాపేట మండలం నుండి శంకర్పల్లి వెళ్ళే రూట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మీరు ఒక్కసారి రూట్ కూడా చూడండి. ఇక్కడ లక్ష్మారెడ్డిగూడెం నుంచి మొదలు చేస్తే అటు నవాపేట మండలం వరకు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడైతే చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి, కానీ మీరు దీని పట్ల అసలు స్పందించట్లేదు. మీరు ఖచ్చితంగా దీని పట్ల స్పందించాలని నేను కోరుకుంటున్నాను. మీరు స్పందించే వరకు అయితే మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మీరు తొందరగా అసెంబ్లీలో మన నవాపేట మండలం నుండి శంకర్పల్లి వెళ్ళే రూట్ల గురించి మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా రోడ్లు వేపియాలి. మీరు రోడ్లు వేయించే వరకు అయితే మేము ఆగే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా మీరు నవాపేట మండలం గురించి రోడ్ల గురించి అసెంబ్లీలో మాట్లాడతారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.